మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. 25, 21. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనలో నమ్మకత్వాన్ని చూస్తాడు, నమ్మకత్వాన్ని గమనిస్తాడు. హల్లెలూయా. మరి కొంచెములో మనము నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా మనము ఏమాత్రము నమ్మకస్తులుగా నిలబడ్డాము అనేది దేవుడు ఏం చేస్తాడు, దాన్ని బ్యాలెన్స్గా తీసుకుంటాడు. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంచెములో మనము నమ్మకస్తులుగా కనపడాలంట. మనకి ఇవ్వబడిన చిన్న చిన్న బాధ్యతల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము నమ్మకస్తులుగా కనపడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోబు గ్రంథము 8వ అధ్యాయంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేయును. హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి చిన్న చిన్న విషయాల్లో పవిత్రులుగా ఉండాలి. ఏముందిలే ఈ చిన్న విషయంలో అపవిత్రుడుగా ఉంటే ఏం పోయింది, ఒక అపవిత్రమైన పని చేసేస్తే తప్పేముంది, ఎవరు నన్ను గమనిస్తున్నారు, నా యథార్థత ఎవరు గమనిస్తారు, ఈ చిన్న తప్పిదము, ఈ చిన్న పని దేవునికి విరోధంగా చేస్తే పర్వాలేదులే అని ఏం చేస్తాడు సాతానుడు, మన చెవిలో దూరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని నమ్మకంగా ఉండనీడు, నమ్మకస్తుడుగా నిలబడినీడు. చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న చెడ్డ మాటలే కదా, చిన్న విరోధమైన క్రియలే కదా, ఏముంది దీని పని చేస్తే. కానీ దేవుడు ఏం చూస్తాడంట, కొంచెములో నమ్మకత్వాన్ని చూస్తాడంట. చిన్న విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు ఉంటున్నావు. చిన్న చిన్న విషయాలే, ఆ విషయాల్లో మనము నమ్మకత్వాన్ని కోల్పోతే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనకు దూరం అయిపోతాయి. పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనకు రావడానికి దేవుడు మనల్ని తీసుకుపోయి షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా అగ్నిగుండంలో తోసి, ఈ అగ్నిగుండంలో నమ్మకంగా వీళ్ళు తిరుగుతున్నారా లేదా అని దేవుడు చూడ్డు. దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఇచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు, నీ సొంత వారి విషయంలో, మరి నిన్ను ద్వేషించే వారి విషయంలో, నీకు ఒక శ్రమ కలిగినప్పుడు, నీకు ఒక శోధనలో, నీ ఇబ్బందిలో, నీ సంతోషంలో కూడా, ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు చాలా దగ్గర నేను చూశాను, సంతోషం ఎక్కువైపోతే దేవుణ్ణి మర్చిపోతారు, దేవుణ్ణే పక్కన పెట్టేస్తారు. ఈరోజు ఎందుకులే ప్రార్థన, సంతోషం ఎక్కువైపోయింది కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం, లేదా రేపు ప్రార్థన చేసుకుందాంలే. సంతోషంలో నువ్వు నమ్మకస్తులుగా ఉన్నావా? నువ్వు ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అనేది ప్రభువు చూస్తాడు. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయంలో. అందుకే యోబు గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ నీతికి తగినట్లుగా నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నీ వర్ధిల్లుట అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, నువ్వు
ఎంత సంపాదిస్తున్నావో, లేకపోతే ఆహ్, ఎంత గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావో ఇక్కడ కాదు. చిన్న చిన్న విషయాల్లో నీతి కలిగి ఉన్నావా? చిన్న చిన్న విషయాల్లోనే పరిశుద్ధంగా ఉన్నావా అక్కడ? ఏముందిలే ఇక్కడ అపవిత్రంగా ఉంటే ఏం పోయింది? ఎవరు చూస్తారు ఈ అపవిత్రత క్రియల్ని అని అనుకుంటూ చిన్న చిన్న తప్పిదాలు సులువుగా చేసినప్పుడు పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు అక్కడ మనం నమ్మకంగా నిలబడలేం. ఎందుకంటే చిన్న తప్పిదాలు చేసే వాళ్ళకి పెద్ద తప్పిదాలు ఈజీగా చేస్తారు. చిన్నప్పుడు పెన్సిల్ దొంగిలించే బిడ్డకు మనము రేయ్ తప్పురా పెన్సిల్ దొంగిలించకూడదు అని చెప్పలేదనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత చైన్ స్నాచర్గా మాడిపోతాడు. ఇంకా పెద్ద దొంగగా తయారైపోతాడు. అందుకే చిన్న చిన్న విషయాల్లో మనము మన బిడ్డల్ని ఏ విధంగా సరి చేస్తామో దేవుడు కూడా ఏం చేస్తాడంట, చిన్న విషయంలో ఈ బిడ్డ నమ్మకంగా ఉందా, చిన్న విషయంలో ఈ వ్యక్తి నమ్మకస్తుడిగా నాకు కనిపిస్తున్నాడా అని దేవుడు చూస్తాడంట. దేవుడు పెద్ద విషయాల్లో చూడ్డు, చాలా చిన్న విషయాల్లో చూస్తాడు. ఎందుకంటే చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడే పెద్ద విషయాల్లో నమ్మకస్తుడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న విషయంలో మనము యథార్థత లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మనము దేవుడి నుంచి తప్పించుకోవడము, ఏదో ఒక కారణం చెప్పి నీ ప్రార్థన సమయాన్ని దేవునికి ఇవ్వకుండాను, ఏదో ఒక కారణం చెప్పి నాకు ఈరోజు ఉదయకాలపు ఆరాధన తీసుకోండి, ఏదో ఒక కారణం చెప్పి ఈరోజు నాకు వీలు కుదరలేదు, నేను అలిసిపోయాను, లేకపోతే ఇంకేదో పనులు పడ్డాయి, అందువల్ల నేను పాల్గొనలేకపోయాను. దేవుడు చిన్న విషయంలోనే చూస్తాడు. కష్టమైన పనిలో చూడడు దేవుడు. కష్టమైన పనిలో నువ్వు బలహీనుడు అని దేవునికి తెలుసు. ఆ బలహీనతలో దేవుడు కృపనిస్తాడు నీకు. కానీ చిన్న చిన్న విషయాల్లో ఫస్ట్ టెస్ట్ అక్కడే వస్తుంది మనకు. ఆ టెస్టులు పాస్ అవుతూ ఉంటే పెద్ద టెస్టులు. హల్లెలూయా. ఎవరు కూడా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఒకేసారి 10వ క్లాస్ పుస్తకాలు ఇవ్వరు. 1వ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. చిన్న విషయాల్లో మనం నమ్మకస్తులుగా మనం మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ చిన్న విషయాల్లో మనం యథార్థత, చిన్న విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన వాటిని మనం చూడకూడదు. అపవిత్రమైన క్రియలు నేను చేయకూడదు. అపవిత్రమైన మాటలు నేను మాట్లాడకూడదు. అపవిత్రమైన ఆలోచనలు నాలోకి వస్తున్నాయంటే యేసయ్యా నన్ను క్షమించు, ఈ అపవిత్రత నాలోంచి తొలగించయ్యా అని మనము ఆ అపవిత్రతను అసహించుకోకపోతుంటే దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేయలేడు. కానీ దాంట్లో మనల్ని మనం పవిత్రులుగా కాపాడుకుంటున్నాం అనుకోండి, మనము చిన్న చిన్న విషయాల యథార్థత కలిగి ఉంటున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, మన యందు శ్రద్ధ చూపిస్తాడంట. శ్రద్ధ చూపించి కొంచెములో నీతి కలిగి ఉన్నాడు ఈ బిడ్డ, కొంచెములో నీతి కలిగి ఉంది ఈ బిడ్డ, కాబట్టి ఆ కొంచెము నీతిని బట్టి నేను వర్ధిలింపజేయడం ప్రారంభిస్తాను, అన్ని విషయాలు దీవించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రారంభమైన తర్వాత ఇంకా వాటిని మనం వద్దు అని చెప్పిన ఆగం. అది ఎలా ప్రారంభించబడతాయి అంటే కొంచెములో నమ్మకత్వం, దాంతోనే స్టార్ట్ అవుతుంది. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా అని దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో మోషే గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చదివితే దేవుడు అంటాడు, మరి మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మోషే గురించి చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అతడు మోషే. హల్లెలూయా. మరి మోషే అంత నమ్మకస్తుడిగా ఎలా అయ్యాడంటే చూడండి, అతను ఐగుప్తు రాజకుమారుడిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇదంతా అక్కర్లేదన్నాడు.
ఆ ఐగుప్తు రాజుగా నువ్వు ఉంటూ నువ్వు చేయాల్సిన నన్ను నా పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటూ దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి తోలివేసి ఆయనకి ఏం చేశాడంట? గొర్రెలు కాసే పని అప్పగించాడంట. గొర్రెలు కాసే పని ఎంతకాలం ఇచ్చినాడు? ఒక 6 నెలలు ఇచ్చి, సరే పద నువ్వు పోయి యుద్ధం చేస్తూ పా అని చెప్పలేదు. ఏం చేశాడు? 40 సంవత్సరాలు గొర్రెలు కాయిపించాడు అతని చేత. 40 ఏళ్ల వయసులో మరి మంచి యవన బలముతో ఉన్నప్పుడు అతను ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? అతన్ని మరి మోషేని అక్కడి నుంచి గొర్రెలు కాసేందుకు పంపించి 40 సంవత్సరాలు అతన్ని చిన్న చిన్న విషయంలో కూడా నమ్మకస్తుడిగా ఉంటున్నాడా అని గమనించాడట. 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అతడు నమ్మకస్తుడిగా మారాడు అని ఎరిగిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేకు 6 లక్షల మంది జనాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా మోషేను లేవనెత్తాడు. హల్లెలూయా. మరి ఈ గొర్రెలు జాగ్రత్తగా కాసినటువంటి వ్యక్తి నా జనాన్ని నడిపించగలడు. 6 లక్షల మందిని నడిపిస్తాడు అతను. ఎర్ర సముద్రం వచ్చినా చీల్చేస్తాడు. ఎందుకంటే నాకు అతని మీద నమ్మకం ఉంది. హల్లెలూయా. ఈ దినం దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నీ మీద దేవునికి నమ్మకం ఉందా? నమ్మకం కలిగించే వారిగా మనము జీవిస్తున్నామా? నమ్మకం కలిగించే జీవితాలు మనలో కనపడకపోతే దేవుడు మనల్ని ఎట్లా నమ్ముతాడు? హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడంట. హల్లెలూయా. మిక్కిలి కొంచెంలో మనం నమ్మకస్తులుగా కనపడాలి. చూడండి, మనము అట్టి నమ్మకత్వాన్ని ఎక్కడ మనము కనబరుస్తామంటే మన ఉద్యోగంలో కానీ, మనం చదువుకునే స్థలాల్లో కానీ నమ్మకత్వాన్ని కనబరుస్తాం. అంటే ఆ సమయంలో ఎవరైనా చూస్తున్నప్పుడు నమ్మకస్తుల్లాగా మనము ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దినాల్లో అట్టి నమ్మకస్తులు కూడా ఉద్యోగస్తుల్లో కూడా కనపడలేని పరిస్థితి. పిల్లలు కూడా టీచర్లకి లోబడలేని పరిస్థితి. మరి దేవుడు మనల్ని చూడడం లేదు కదా. దేవుడు మన కళ్ళ ముందు లేడు. అలాంటప్పుడు మనము దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా? దేవుడు నన్ను చూడడం లేదని ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? దేవుడు నన్ను గమనించడం లేదు అని మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? అప్పుడు మనము నమ్మకస్తులుగా ఉండకపోతే, దేవుడు మనల్ని నమ్మకపోతే మరి దాని ప్రతిఫలం ఏంటి? దానివల్ల మనం ఏం పొందుకుంటాం? దేవుని వాక్యం చెప్తుంది. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 29, 30 వచనాలు చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుంచి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లో తోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. సరే, నమ్మకస్తులుగా మనం లేకపోతే దాని యొక్క ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుందంట. చిన్న విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండలేదు అంటే మనకు దేవుడిచ్చిన ఆ కృపను తీసివేస్తాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను తీసివేస్తాడు. దేవుడు మనల్ని ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ఆ నడిపింపులో నుంచి దేవుడు దూరం అయిపోతాడు. ఆ పరిస్థితి మన జీవితంలో వస్తే అది ఎంతో ఘోరమైన స్థితి. కలిగినది తీసివేయబడును అంటుంది దేవుని వాక్యం. నీకు ఏదైతే దేవుడు ఇచ్చినాడో అది తీసివేస్తాడు. మనకు కలిగిన ప్రతిదీ కూడా, మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం కూడా అది దేవుడు మనకిచ్చాడయ్యా అని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము జన్మించినప్పుడు మనము ఏమీ లేని వారిగా జన్మించాం.
అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఏమీ లేని వారిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను సంపాదించిందంతా కూడా అంత జాగ్రత్తగా నా బంగారు, నేను సంపాదించినటువంటి వజ్రాలు ఇవన్నీ కూడా నాతో పాటి మరి ఆహ్, నేను చచ్చిపోతే నా బాక్స్‌లో కూడా పెట్టండంటే ఎవరి కోసం? ఎవడు తీసుకుంటాడు? ఎవడో దొంగ అది విషయం తెలిస్తే వచ్చి అవన్నీ ఎత్తుకొని పోతాడు. అంతే తప్పనిచ్చి మన చేతిలోకి ఏముండవు. కానీ ఈ జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దినం మనం అనుభవిస్తున్నటువంటి మంచి ఆరోగ్యం, మనం అనుభవిస్తున్నటువంటి క్షేమం ప్రతిదీ కూడా నమ్మదగిన దేవుడు నీకిచ్చాడు. నిన్ను నమ్మిన దేవుడు నీకిచ్చాడు. నా బిడ్డ నమ్మదగిన వాడిగా ఉంటాడు. నమ్మదగినదిగా ఆమె ఉంటది అని నమ్మి మనకు అనుగ్రహించాడు. మరి అట్టి ప్రతిదీ అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఏమాత్రం నమ్మకస్తులుగా ఉంటున్నాం? ఏమాత్రం నమ్మదగిన వారిగా మనం ఉంటూ ఉన్నాం? దేవుడు అట్టి నమ్మదగిన వారిగా మనం ఉన్నామా లేదా అని ఆయన పరీక్షిస్తాడంట. టెస్ట్ చేస్తాడు. హల్లెలూయా! ఆయనే ఇస్తాడు తలాంతులు. ఆయనే నీకిస్తాడు ఆశీర్వాదాలు. ఇచ్చి దాని ద్వారా నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉంటూ ఉన్నావనేది కూడా దేవుడు పరీక్షిస్తాడు. చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడైతే నమ్మకస్తులుగా ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట? అనేక వాటి మీద నియమిస్తాడంట. హల్లెలూయా! అనేక వాటి మీద నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతాడు. హల్లెలూయా! ఒక వ్యక్తి యొక్క ఘనత దేవుని ద్వారా వచ్చినప్పుడు ఆ ఘనతను ఎవరు ఆపలేరు. ఎవరు నిలపలేరు ఆ ఆశీర్వాదాన్ని. కానీ తనకు తానుగా తెచ్చుకున్న ఘనత ఒక దినము మనల్ని కిందకి పడదోస్తుంది. మనలను కిందకి నెట్టివేస్తుంది. కానీ దేవుని ద్వారా ఒక ఘనత అనేది వస్తూ ఉందంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడం ప్రారంభించాడంటే, ఆ ఘనతను ఎవ్వరు దొంగిలించలేరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన తలుపు తీయగా ఎవరు మోయలేరంట. ఆయన మూస్తే ఎవరు తీయలేరు. హల్లెలూయా! అదే విధంగా ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా ఉంటామో దేవుడు ఆ వ్యక్తిని అనేకమైన వాటి మీద నియమిస్తాడు. హల్లెలూయా! మరి మత్తయి 25:21 వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించేదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. హల్లెలూయా! దేవునితో కూడా నువ్వు సంతోషించే అనుభవం. దేవుని యొక్క రక్షణానందం కలిగి నీ హృదయం ఎప్పుడు ప్రభువులో ఆనందించే ఆ సంతోషకరమైన దీవెనలు ఎప్పుడు వస్తాయి? కొంచెంలో నమ్మకంగా ఉండాలి. కొంచెం చిన్న చిన్న విషయాల్లో మనల్ని నమ్మకస్తులుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! అట్టి నమ్మదగిన వారిగా ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా లేవు. నమ్మకంగా నువ్వు ఉండు అంటూ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ విషయాల్లో ఏముందిలే ఎవరికి తెలుసు నేను నమ్మకంగా ఉన్నానా లేదా అనేది అనే విధంగా మనం ప్రవర్తిస్తున్నామంటే దేవుడు మన నీతికి తగినట్టు మన ఆశీర్వాదాలు ఇస్తాడంట. మన నీతికి తగినట్టు మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తునిగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంతోషములో నిన్ను పాలు పొందులు చేస్తాడు. అనేక వాటి మీద నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో సామెతలు 28:20లో దేవుని వాక్యం చెప్తుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటది. హల్లెలూయా! కాబట్టి ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా దేవుని ఎదుట ఉంటామో దానికి తగినటువంటి ఆశీర్వాదాలు దేవుడే ఇస్తాడు. మనం ఆశీర్వాదాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. దాంట్లో చూడండి అదే వచనంలో ఏం చెప్తుంది కింద నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు.
కాబట్టి దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం మొదలుపెట్టి మరి మోసపూరితమైనటువంటి సంపాదన, అన్యాయపు సంపాదన, అక్రమమైనటువంటి జీవితాలు, క్రమమైనటువంటి మరి దైవ భయం లేని జీవితాలు, దేవుడు అంటున్నాడు అట్టి అక్రమముగా డెవలప్ అవ్వడానికి, ఎదగడానికి ఆతురపడేవాడికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది అంటున్నాడు. ఆశీర్వాదం కాదు, శిక్ష వస్తుంది. కానీ నమ్మకంగా ఉండేవానికి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, మనము ఎంతకాలం నమ్మకంగా ఉండాలి? ఎంతకాలంగా నమ్మకస్తులుగా మనం ఉండాలి? దేవుడు అంటాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అంటాడు ఇక్కడ, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలంట? ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు. కొంతమంది నమ్మకం ఎక్కడి వరకు ఉంటుందంటే మందిరం వరకు ఉంటుంది. దేవుని ఆలయంకి వచ్చినప్పుడు మటుకు కళ్ళు మూసుకొని బహు జాగ్రత్తగా దేవుని భక్తి కలిగినట్టు. కొంతమంది దాన్ని దాటి కొంచెం దాటి వచ్చి ఇంట్లో అప్పుడప్పుడు మోకరించి ప్రార్థించేంత వరకు. అట్లా అక్కడి వరకే కాదు, మరణం వరకు. దేవుడు మరణం వరకు మనల్ని ఎట్లా ప్రేమించాడో అదే విధంగా మన జీవితంలో మరణం వరకు ప్రతి చిన్న విషయంలో దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యానికి విరోధముగా ఈ పని ఏది చేస్తున్నా కూడా, అది ఎవరి ద్వారా చేయడానికి పరిస్థితి వచ్చినా కూడా, ఇది వాక్యానికి విరోధమైంది, నేను చెయ్యను. దేవుడు నాకు నో అని చెప్తున్నాడు. దేవుడు నో అంటే నేను నో, దేవుడు ఎస్ అంటే నేను ఎస్. అది నమ్మకంగా ఉండడం అంటే మరణం వరకు. ఎందుకంటే మనం నమ్మకంగా ఉంటే మనకు మిత్రులు కాదు, శత్రువులు ఎక్కువైతారు. మనం నమ్మకంగా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే మనకు శత్రువులు, మనకు విరోధులు, మనల్ని దూషించేవారు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు. చూడండి, దావీదు భక్తుడు ఒక మాట చెప్తాడు 38వ కీర్తనలో, 38వ కీర్తన 12-13 వచనాలు మనం చదువుదాం. 12-13 ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. కాబట్టి నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, నాకు విరోధంగా ఆలోచిస్తున్నారు, అన్నీ నాకు తెలుసు, నేను వింటున్నాను, నాకు ఆ వార్తలు అవన్నీ వస్తున్నాయి. కానీ నేనేం చేస్తున్నాను? చెవిటివాడిలాగా నేను వినడం లేదు, మూగవాడిలాగా నోరు తెరవడం. ఇదే నమ్మకత్వం అంటే. కొన్ని సమయాల్లో మనం చెవిటివాడిలాగా ఉండాల, మోగవాడిలాగా ఉండాలి. దావీదు అది నేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉండేటప్పుడు మనల్ని ప్రేమించే వారి కంటే మనల్ని ద్వేషించేవారు పెరుగుతారు. ఎందుకంటే దేవునితో నమ్మకంగా ఉండడం అంటే లోకానికి విరోధంగా నడవడం, లోక సంబంధమైన వ్యక్తుల యొక్క క్రియలకు, వారి ప్రవర్తనకు విరోధంగా నడవడమే దేవుని యందు నమ్మకం కలిగి ఉండడం. అట్టి నమ్మకత్వంగా మనము ఎప్పటి వరకు ఉండాలంట? మనం శోధించబడిన, శ్రమ పొందిన మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి దేవుని నువ్వు నమ్ముకున్న తర్వాత, ఒకసారి సిలువను భుజమున వేసుకున్న తర్వాత మళ్ళా ఇక వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రభువు వెంటే మరణం వరకు. ఆ యేసయ్య నా కోసము మరణం వరకు నమ్మకంగా ఆయన ఉండి నా కొరకు ప్రాణమే పెట్టినప్పుడు నేను మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే మరణం వరకు మనం నమ్మకంగా ఉంటామో ఈ లోకంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దాంతోపాటు మనకేమిస్తాడు? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఏంటి? మరణం లేని జీవితం, నిరంతరము జీవించే జీవితం. హల్లెలూయా. అంటే జీవ కిరీటాన్ని ఎవరికి ఇస్తాడంటే మరి నమ్మకస్తులకి. కొంచెములో నమ్మకత్వం,
కొంచెం కొంచెం విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో ఈరోజు మనం ఆలోచిద్దాం. చిన్న విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నానా? దేవుడు చెయ్యొద్దు అని చెప్తున్న చిన్న చిన్న విషయాల్లో నేను ఎలా ఉన్నాను? ఏ విధంగా ప్రవర్తించాను? మరి దేవుడు దాన్ని చూడలేదనుకున్నానా? దేవుడికి తెలుసు అయినా నేను చేస్తానని చెప్పి చేస్తున్నానా? హల్లెలూయా! దేవుడు పరీక్షించి పరీక్షించి నమ్మకంగా లేని వాడికి ఏం చేస్తాడంట? కలిగినది తీసేస్తాడు. అలాగే నమ్మకంగా ఉండే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన వాటి మీద ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని సంతోషములో వారిని భాగస్తులుగా చేస్తాడు. హల్లెలూయా! కాబట్టి లోక సంతోషం కావాలా? దేవుని సంతోషం నీకు కావాలా? దేవునిలో నువ్వు సంతోషిస్తావా? లోకంలో ఆనందిస్తావా? లోకంలో ఆనందించినప్పుడు అది మన నాశనాన్ని తీసుకొస్తది. దేవునిలో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని సంతోషము పరిపూర్ణమైనది. అది మనకు ఆరోగ్యాన్ని, మనకు జీవాన్ని, మనకు ఆత్మ బలాన్ని అనుగ్రహించి ఈ లోకంలో దేవునికి సాక్ష్యంగా మనం నిలబెట్టుకుంటాం. హల్లెలూయా! అట్టి నమ్మకస్తులుగా మనం ఉండేందుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి యేసయ్య, ఇదిగో తండ్రి, చిన్న చిన్న విషయాల్లో మేము తప్పిపోతున్నాం. చిన్న విషయమే కదా అని నమ్మకస్తులుగా మేము ఉండలేకపోతున్నాం. ఏదైనా మీరు చెప్తున్నారయ్యా, చిన్న విషయాల్లో నేను నిన్ను గమనిస్తాను. నువ్వు నమ్మకస్తునిగా ఉన్నావా లేదని నేను చూస్తుంటాను. చిన్న విషయంలో నువ్వు ఎప్పుడైతే యథార్థత కలిగి, పవిత్రత కలిగి, నువ్వు నీతిమంతునిగా జీవిస్తావో, నీ నీతిని బట్టి నేను నిన్ను వర్ధిల్లింపజేస్తానని చెప్తున్నందుకు స్తోత్రం. దేవా, ఇప్పటి వరకు ఏ చిన్న విషయంలో మేము నమ్మకస్తులుగా లేమో వాటన్నిటిని బట్టి మీ దగ్గర మేము పశ్చాత్తాపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నైనా ఇకపై నైనా నమ్మదగిన వారిగా మేము ఉండేందుకు సహాయం చేయండి. నైనా మేము నమ్మదగిన వారిగా ఉండేందుకు మమ్మల్ని మీరు బలపరచండి. దేవుని బిడ్డలుగా మేము నమ్మకస్తులుగా ఉండేందుకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలహీనపరిచే ఈ బలహీనత నుంచి మాకు విడుదల ఇవ్వండి. ఈ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి నైనా అన్ని విషయాల్లో నమ్మకమైన దాసులుగా నైనా మేము నిలబడేందుకు సహాయం చేయమని, దాని ద్వారా అనేక ఆశీర్వాదాలు, దేవునితో ఆనందించే అనుభవాలు, జీవ కిరీటాన్ని పొందే ఆశీర్వాదములు, అయినా వర్ధిల్లే దీవెనలు మేము అనుభవించేది మా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.